మండలంలోని నడిపిల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో నిర్మించిన నూతన తరగతి గదులను పాఠశాల ప్రహారీ గూడను రాష్ట్ర హోంశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెల్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఆర్థిక సిఎస్ఆర్ నిధులు 18.50 లక్షలతో ఈ తరగతి గదులను, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 9.48 లక్షలతో ప్రహారీ గూడ నిర్మించారు. మంత్రులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవిరావు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిథి, విజయలక్ష్మి గణపతిరాజు, మార్క్ఫెడ్ రాష్ట్ర చైర్మన్ కర్రోతు బంగారాజు, డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున, మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, డిఈఓ మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ రామారావు, సర్పంచ్ గాయత్రి, మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటీవల జాతీయ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన గుంఫాం పాఠశాల విద్యార్థులను మంత్రి ఈ సందర్భంగా అభినందించి పథకాలను, సర్టిఫికేట్లను ఈ సందర్భంగా అందజేశారు. పార్లమెంట్ ఉపాధ్యక్షులు సార్ సార్ డౌన్ పంచ్ డౌన్ సార్ సార్ కాల్సి పథకాలు తాడువారి వామని 9వ తరగతి, పత్తివాడ గిరీష్ 9వ తరగతి. నడిపిల్లి, పేరాపురం, కొప్పెర్ల, కోనాడ పంచాయతీ ఏమో తిప్పలవలస, వెందూరు, చిలిపేట, బోరపేట, కోనాడ కలిపి ఒక పెద్ద పంచాయతీ ఏమో దాన్ని వెళ్ళుకుంటారమ్మా. ఇప్పుడు తిప్పలవలస, వెందూరు ఇందులో గెలిపారమ్మా. ఇవన్నీ తీసుకుని అందరూ గెలిపారమ్మా. ఈ భూములను సలహాలు ఇచ్చి కొద్దిగా అధికారులు పిలిపించి రైతులకు అందుబాటులో భౌగోళికంగా మీరు చూసి మీరు రైతులకు ఏర్పాటు చేయాలమ్మా. అంటే 7 ఎకరాలు కట్టినట్లయితే ఇంచుమించు 500 ఎకరాలు మళ్ళీ ఇక్కడ ఏరియా కుప్పేర్లు కానీ నడిపిల్లి కానీ కూడా మళ్ళీ కల్టివేషన్ వస్తుందమ్మా. అవునమ్మా, పీడబ్ల్యూకి సంబంధించింది ఇవన్నీ కూడా మంత్రి గారు ఈ మండలానికి వచ్చినందుకు అదొకటి మీరు మళ్ళీ అవి శాంక్షన్ చేసి మళ్ళీ ఈ గ్రామానికి నాయుడు గారు, పద్మ చిన్ననాయుడు గారు ఎన్నో 40 సంవత్సరాలు చేసి విద్య, వైద్యం, అలాగే ఇరిగేషన్ అన్ని రకాలుగా ఈ మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారమ్మా. పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
అయితే అన్నిటికన్నా ముఖ్యం చదువు. అయితే ఈ చదువు కోసం మనం కృషి చేసి ఒక బిల్డింగ్ అనేది ఓపెన్ చేశాము. అయితే గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్, విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి, అలాగే మన లోకల్ మినిస్టర్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన ఎమ్మెల్సీ గారు వేపాడి చిరంజీవి గారికి, అలాగే సహశాసన సభ్యురాలు అదితి గజపతిరాజు గారికి ప్రత్యేక నమస్కారాలు. అలాగే మార్క్ఫెడ్ చైర్మన్ బంగారాజు గారికి, అలాగే వేదికను అలంకరించిన మిగిలిన ఎన్డీఏ కూటమి నాయకులకి, వేదిక మందున్న ఎన్డీఏ కూటమి నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా నడిపిల్లి ప్రజలకి, ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ప్రజావేదికగా ఇంతమంది ప్రజానాయకులతో ఒక మీటింగ్ పెట్టి ఈ రకంగా ఆహ్వానం పలికినటువంటి మన పూసపాట్రేగ మండల నాయకులకి, భోగాపురం నెల్లిమల్ల నియోజకవర్గం నాయకులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఉండాలి, ప్రజా సమస్యలను ఏ రకంగా పనిచేయాలి, ఒక ఆదర్శపూర్వకంగా మనందరికీ కూడా, మరీ ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక 40 సంవత్సరాలు ఒక మంచి నాయకత్వం అందించినటువంటి నాయకుడు అందరికి ఇష్టలు శ్రీ పతివాడ నారాయణ నాయుడు గారికి, ఆయన అధ్యక్షతన ఇవన్నీ జరగడం, మా అందరినీ పిలిచి మాట్లాడించి ఈ రకంగా పెట్టడం చాలా ఆనందంగా తెలియజేసుకుంటూ, మన అలాగే వేదిక పైన ఉన్నటువంటి ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఒక మీటింగ్ స్టార్ట్ పదవి కొత్త కాదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత సుమారు రోజుకి 16 గంటలు ఆయన కష్టపడుతున్నారు. ఎందుకు కష్టపడుతున్నారని అందరికీ ఒక ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే మొదటిసారి చేసినటువంటి పదవికి రెండోసారి చేసినటువంటి పదవికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మొదటిసారి అతి ఉత్సాహంగా పనిచేస్తాం, రెండోసారి చేసిన పదవే కదా, ఇలా చేస్తే సింపుల్ గా చేసేస్తే అయిపోతుందని రెండోసారి తేలిక అవుతాం, మూడోసారి ఇంకా తేలిక అవుతాం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన బాధ్యత తీసుకున్నప్పుడల్లా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంక్షోభం మరింత పెరిగి ఈరోజు 4వసారి తీసుకున్నప్పుడు ఇంకా మరింత బాధ్యత తీసుకొని పరిపాలన చేస్తున్నారు. అయితే 1 కాదు 2 కాదు, ఏదైతే మాట ఇచ్చామో దాన్ని చేయాలంటే చిన్న విషయం కాదు. ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, రాష్ట్రానికి ఆదాయం పెంచడానికి, మరి పరిపాలన అనేది కష్టం అనేది ప్రజల మీద పడకుండా అన్ని రకాలుగా అటు సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళు కింద ఈరోజు ముందుకు తీసుకెళ్లినటువంటి పైన ఇది. చాలా మంది హౌసింగ్ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఈ ప్రస్తావన మాకు ప్రతి మీటింగ్ లో ఉంటుంది. మాకు తెలుసు హౌసింగ్ అనేది ప్రజానికానికి గత ప్రభుత్వంలో మనం ఇచ్చాము, ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇచ్చాము. అవి కొన్ని పేమెంట్లు ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొత్త హౌసింగ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ రెండూ కూడా ఏ రకంగా చేయాలని ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఆయనకైనా సాటి, ఎందుకంటే ఈరోజు నాయకులుగా మేము మాట్లాడి మిమ్మల్ని మోటివేట్ చేస్తేనే మీరు పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటి మోటివేషన్ ఇచ్చినటువంటి నాయకులు మన చిరంజీవి గారు. మన అందరికీ ఇష్టమైనటువంటి నాయకులు. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటూ జిల్లా కేంద్రంగా మనకి ముందుకు నడిపిస్తున్నటువంటి విజయనగరం శాసనసభ్యురాలు శ్రీ అదితి విజయలక్ష్మి గారికి, మళ్ళీ ఒక ఉన్నతమైన విద్య కలిగి
పార్టీలు పొంది ఈరోజు నెల్లిమల్ల శాసనసభ్యుగా గెలిచినటువంటి లోకం మాదేవ గారికి, మరి అలాగే ఒక మాస్ లీడర్, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నేనున్నాను, అందరినీ కలుపుకొని వెళ్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ముందుకు వచ్చి యువగలం విజయవంతం చేసి రాష్ట్రమంతా కూడా ఒక వైబ్ క్రియేట్ చేసి ఒక మంచి నాయకత్వం నెలకొల్పినటువంటి బంగారాజు గారికి, మరి అలాగే